అతివల అస్తిత్వానికి అద్దం బతుకమ్మ పండుగ. గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్. పూలనే పరదైవంగా పూజించే ప్రత్యేక పండుగ బతుకమ్మ. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ప్రకృతితో అనుబంధాన్ని ప్రస్ఫుటం చేస్తూ అతివల అస్తిత్వానికి అద్దం పడుతూ వారి సృజనాత్మక శక్తిని ప్రకటిస్తుందని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గాయత్రి డిగ్రీ పీజీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి. ముందుగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ గౌరీదేవికి బతుకమ్మకు పూజలు నిర్వహించి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. కళాశాలలోని విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో రకరకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి సంబరాలు చేసుకున్నారు. విద్యార్థినుల ఆటపాటలు అందరినీ అలరించాయి. గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మన ఆచార సాంప్రదాయాలలో భాగమని, తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పువ్వులను దైవంగా భావించి గొప్ప సంస్కృతి తెలంగాణకు మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు. ఈ పండుగ ద్వారా ప్రపంచానికి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే గొప్ప పండుగ అని, విద్యార్థినులు పాటలు నేర్చుకొని భావి తరాలకు మన ఆచార సాంప్రదాయాలు తెలియజేయాలని సూచించారు. విద్యార్థినులకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జె రాజేందర్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ 9 రోజులు కూడా ఇటు నవరాత్రులు దుర్గా అమ్మవారి నవరాత్రులతో పాటు ఇక్కడ
బతుకమ్మ సంబరాలను కూడా మనం జరుపుకుంటాం. ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రమే ఈ యొక్క ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా జరుపుకురు, ఇది ఒక తెలంగాణ ప్రజలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ జానపద గేయ రూపంలో తెలంగాణ యొక్క జీవన శైలిని, తెలంగాణ యొక్క ప్రజల యొక్క జీవన విధానాన్ని, అదేవిధంగా ముఖ్యంగా ఆడపడుచుల యొక్క కష్ట సుఖాలను ఇవన్నీ కూడా తెలియజెప్పే విధంగా మన ఈ యొక్క బతుకమ్మ పాటలు రూపొందించబడినాయి. దాని ముఖ్యంగా మీరందరూ కూడా ఈ పాట రూపకంలో ఉన్న ఈ పాటలన్నిటి కూడా మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా మొత్తము ఈ డీజే సౌండ్స్ మీదనే ఆధారపడకుండా మీరు కూడా ఇలాంటి తెలంగాణ జానపద గేయాలను మీరు కూడా నేర్చుకొని ముందు తరాలకు అందియాలి. ఎందుకంటే ఇది ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పండుగ. అప్పటి పాటలు కూడా ఇప్పటికీ జీవం పోస్తున్నాయి. ఎందుకంటే ఆ తరం వాళ్ళు మనకు అందించారు. కాబట్టి మీరు ముందు తరాలకు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీ యొక్క ఈ సంస్కృతిని ముందు తరాలకు అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కళాశాలలో బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనం దేవుణ్ణి పూలతో పూజిస్తాం, ఆ పూలనే పూజించే పండుగ ఈ యొక్క బతుకమ్మ పండుగ. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన పండుగను మీరు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.